మాకు కోనసీమలో సీజనల్‌గా దొరికే చేతి పరుగుల కూర. బీభత్సంగా దొరుకుతాయి ఇప్పుడు. దీన్ని మా ప్రాంతాల్లోనే మళ్ళీ కొన్ని చోట్ల బెత్తులు అని, చిన్న పరుగులు, చుక్క చేపలు ఇలా పిలుస్తారు. చాలా చిన్నగుంటాయి. క్లీన్ చేయడానికి మాత్రం చాలా ఇబ్బందవుతది. కానీ తినడం మాత్రం మానరు. ఎందుకంటే ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. దీంతోనే బోలెడు రకాల ప్రయోగాలు చేయొచ్చు. అంటే చింతాకేసి వండుకోవచ్చు. మళ్ళా పచ్చి చింతకాయలు ఇంకా రకరకాలుంటాయి. నేనేం చేశానంటే తోటకూర కాడలేసి వండాననమాట. ఇది కూడా చాలా సింపుల్. అన్నీ కలిపెట్టేయడమే. ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు, తోటకూర కాడలు, ఈ చేపలు, ఆయిలు, ఉప్పు ఇవన్నీ కలిపేసి వాటర్ కొద్దిగా ములిగేదాకా ఏసేసి ఒక 2 నిమిషాలు హై ఫ్లేమ్ లేకపోతే మీడియం ఫ్లేమ్ ఎలా పెట్టుకున్నా అయిపోతది. చిన్నయి కదా ఫాస్ట్‌గా ఉడికిపోతది. అప్పుడు కొంచెం ఆయిల్ తేలిన తర్వాత చింతపండు పులుసు మంచి పుల్లగా ఉండాలి. అప్పుడు బావుంటది. ఇప్పుడు కూడా ఆయిల్ తేలిపోయిన తర్వాత కొత్తిమీర, లాస్ట్‌లో గరం మసాలా ఎయకపోయినా పర్లేదు. కానీ నేనేసాను. 2 రకాలుగా కూడా చాలా బావుంటది. ఇలాంటి చేపలు అసలు చేపలు, పీతలు, రొయ్యలు ఇవన్నీ వండిన రోజు కన్నా మల్నాడు చాలా బావుంటాయి కదా! ఇదే ఆయిల్ తేలిపోయిన తర్వాత రెడీ అయిపోద్ది. అన్నంలో కలుపు తింటే అదరహో సూపర్ అనమాట ఇంక. ఇంకా గోదావరి నీరు పోటెక్కింది కదా! ఎర్ర నీరు. ఇప్పుడు చాలా ఎక్కువ పడతాయి. రకరకాల చేపలన్నీ వస్తాయి. చూసారా ఎంత బావుందని? మీకు నచ్చిందా? నచ్చే ఉంటది. తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి. ఉంటానండి.